మార్కు సువార్త 12వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుతున్నాం. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును? అతను వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును కదా. మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూల తలరాయి అయిను. ఇది ప్రభువు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనం మీరు చదవలేదా అని అడగగా తమను గూర్చి ఆ ఉపమానం చెప్పడని వారు గ్రహించి
ఆయనను పట్టుకొనుటకు సమయం చూచుచుండును గాని జన సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయింది. వారి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిచయులను హెరోదీయులను కొందరిని ఆయన యుద్ధకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటం లేని వాడవై దేవుని మార్గం సత్యంగా బోధించువాడవు. కైసరకును పండించుట న్యాయం కాదా? దేవుని లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you, Jesus. Thank you, Father. Thank you, Father. Thank you, Father. Praise the Lord. 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 స్తోత్రం నాయన పరిశుద్ధుడా, మీకు ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ కనికరం బట్టి, మీ దయని బట్టి, మీ చాలని బట్టి, దేవా కరుణనందించు ఆత్మను బట్టి నా ప్రభా, మీరు అనుదినం అనుక్షణం విజ్ఞాపన చేయ ఆత్మగా మా కోసమే విజ్ఞాపన చేస్తున్న విధానం బట్టి, మా కోసమే కన్నీరు కాస్తూ యాచిస్తున్న విధానం బట్టి నా ప్రభా మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తల్లి కుడి పార్శ్వం ఆశ్రయంలో ఉండి నా ప్రభా నిరంతరము దేవ నా ప్రభా విజ్ఞాపన చేస్తున్న తల్లి దేవ మా జీవితాల్లో మీరు చేస్తున్న అనేక మేలులకు ఉపకారాలకు ఎంతగానో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా స్థలించిన మీ యొక్క రక్తమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన మధ్యాహ్న కాలశంలో మీ ప్రశస్తమైన రక్తం ప్రతి బిడ్డలో మీరు ప్రోగించమని ప్రార్థిస్తున్నాం. దేవా మీ జ్ఞానాత్మక బిడ్డలు మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలశంలో ఎక్కడ వాక్య పరిచయం జరుగుతుందో అక్కడందరూ మీ ఆత్మకు రుంబరింపు దయచమని ప్రార్థిస్తున్నాం. మనుష్యాత్మ అపవిత్రాత్మ జయిస్తామని గర్తించి పాదాలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి అనే దేవా వాక్యంలో వాక్శక్తిగా మీరు మార్చారు. వాక్యం బయలుపడించినప్పుడే ఆత్మీయ మానసిక శారీరక రుగ్మతల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా స్వస్థపరచండి, వాక్యం ద్వారా బలపరచండి, వాక్యం ద్వారా ధైర్యపరచండి, వాక్యం ద్వారా కృంగిపోయిన ఆత్మలు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. దేవా మీ వాక్యమే నా ప్రభా మాకు నిజమైన ఆధారం, మా బలం, మా శక్తి, దేవా మా ఆనందం, మా సంతోషం మీ వాక్యమే నాయన. దేవా వాక్యంలో మేము ఆనందించడానికి మీ కృపాసనం దయచేయండి. ఈ సమయంలో ఎంతమంది గుండె పగిలి నా ప్రభా మానసికంగా పెరిగిపోయి నీ సన్నిధికి వచ్చారో వారిని జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేక రీతిలో అనేక మంది బిడ్డలు నా ప్రభా నా తల్లి మరి వారి యొక్క పరిస్థితిని బట్టి నా తల్లి భార్య భర్తలు సమాధానం లేని పరిస్థితుల్లో పంట సరైన విధానంలో చేతికి రాక నా ప్రభా నా తల్లి మరి అనారోగ్యంతో ఉన్న వారి కుటుంబంలో దేవ అనారోగ్యంతో ఉన్న వారి కోసమే నా తల్లి మీ సన్నిధిలో వచ్చిండగా మీరే మీ రక్తంలో ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మరి ఎక్కడున్నప్పుడే మీరు తాకండి ప్రభా. దేవ రక్షణ లేని బిడ్డలకు రక్షణ అయితమని ప్రార్థిస్తున్నాం. దేవ ఇతన్న బిడ్డలు భర్తలు కానివ్వండి, వారి కుమారులు వారి కుమార్తెలు తండ్రి దేవ వారి ఇంట్లో అన్నదమ్ములు అక్కచెల్లి ఎవరికి రక్షణ లేకపోయినా సరే వారికి మీరు రక్షణ దాయించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల కన్నీటిలో జీవితం మీరు సమాప్తి చేయాలి. దేవ రక్షణ ఎంత ప్రాముఖ్యం వారి గ్రహించగల జ్ఞానం కలుగుతామని ప్రార్థిస్తున్నాం. దేవ అంధకార చేతుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నారు. రాయి మూలకు తలరాయి, మూలకు తలరాయి అనే అంశం పైన మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మరి ఎందుకు మూలకు తలరాయిగా మారబడింది, కారణం ఏంటి అని మనం గమనిస్తే ఇక్కడ 9వ వచనంలో నా యొక్క తండ్రి యేసు ప్రభుల వారు వీరికంతా ఒక ఉపమానం చెప్తా ఉన్నారు. ద్రాక్ష తోట అంటే ఆయన యొక్క సన్నిధి లేదా ఆయన సంఘం లేదా ఆయన ప్రజలు ద్రాక్ష తోటలాగా దేవునికి మహిమకరంగా ఎదుగుతున్నారు. అక్కడ ఈ యజమానుడు ఏం చేశారంటే ఆయన ఆ యొక్క ద్రాక్ష తోట నాటించినాడు, దాని చుట్టూ కంచె వేసినాడు, తొట్టి తొలిపించాడు, గోపురం కట్టించాడు, కాపులకు గుత్తగిచ్చాడు. అంటే బాగా నా పిల్లలను బాగా మేపండి, లేదా ద్రాక్ష తోటను మంచిగా ఆ ద్రాక్ష చెట్లు మంచి ఫలాలు కారు ద్రాక్షలు కాకుండా మాధురమైన ద్రాక్షలు ఫలించేలా మీరు వ్యవసాయం చేయండి అని వ్యవసాయదారునికి మనం గుత్తగిస్తాం కదా, 3 ఏళ్ళు 2 ఏళ్ళు గుత్తగిస్తాం. అట్లా గుత్తగిచ్చాడు. కాపులు అంటే కాపలు, ఇప్పుడు పనిచేసే కాపలు అనుకోండి. అలాగా ఒక దైవ సేవకునికి ఒక సంఘాన్ని అప్పగిస్తే వాళ్ళు ఎలా ఉన్నారు ప్రస్తుతమంలో అంటే ఇదిగో ఈ కాపుల గుత్తదారులాగానే ఉన్నారు. మనం పోయినసారే నేర్చుకున్నాం కదా, గుత్తకు ఇచ్చేటటువంటి కాపరులు కదా. ఇక్కడ కూడా ఈ కాపర్లకు గుత్తగిస్తాడు అంటే గుత్తకు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటారు, అందరితో వాళ్ళు తృప్తి పడదా. గుత్తకిచ్చిన చేను గుత్తకిచ్చిన వాళ్ళు కొంతమంది చేనే సొంతం చేసుకుంటే ఎన్నుంటుంది, బాగుంటుందా? ఎంత నీచమైన ఆలోచన చూడండి వీళ్ళకు. వాళ్ళ గుత్తకి ఎంత ఒక నిబంధన ఉంటుంది, 3 ఏళ్ళలో 2 ఏళ్ళలో అని ఆ పని చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు ఎంత దురాశ, ఆశ ఉండొచ్చు కానీ ఏమిటో వీళ్ళు దురాశ. ఒకవేళ గుత్తకిస్తే బాగా పంట పండింది అయ్యగారు,
కొంచెం నాకు ఎక్కువ అంటే కూడా ఇస్తాడు. లేదా ఇంకొక సంవత్సరం మేము ఉంటామంటే కూడా ఉంచుతాడు. ఒకవేళ మంచి కాపరి, మంచి గుత్తదారుడు అయితే. అదే పాడు చేసే గుత్తదారుడు అయితే 3 ఏళ్ళు ఉన్నా కూడా ఒక సంవత్సరం చూసి ఇంకోసారి నీకు ఇవ్వమంటారు ఎవరైనా. ఇంకోసారి వాళ్ళను రానివ్వరు కూడా. అయితే ఇక్కడ ఈ యొక్క గుత్తదారులు గుత్తలు తీసుకురమ్మని దాసులను పంపిస్తే కొట్టారు, కొంతమందిని చంపారు. తర్వాత ఒకవేళ నా కుమారునైనా గౌరవిస్తారేమో యజమానుడి యొక్క కుమారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు యజమాని కుమారుడు బాగా పచ్చడి చేశాడు. గుత్తలు తీసుకొని కాదు, ఉచితంగా పొందితే ఉచితంగా మీరు దేవుని నామమును గణపరచండి, వాక్యమును ప్రకటించండి అని చెప్పాడు యేసయ్య తన ప్రియమైన శిష్యులకు కదా. అయితే అలాగా ఉచితంగా మరి తన ప్రియ కుమారుడు పొలంలో సేద్యం చేస్తాడు. గుత్తదారులుగా డబ్బుకు తెస్తారు, డబ్బు ఇస్తే చేస్తారు, లేకపోతే చెయ్యరు. వాళ్ళకి ఏమవసరం ఉంది, చెయ్యాలి. అదే బాధ్యత గల వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా చేస్తారు. మన మధ్య ఉన్న మేరీచారు కదా 20 సంవత్సరాలు. కొన్ని చర్చెస్ లో కొంత హెల్ప్ చేస్తున్నారు సండే స్కూల్ టీచర్స్ తో. కానీ ఏమాత్రం ఆశించకుండా చేసింది. మరి నిజంగా దేవుడే ఆమె పక్షంగా రాజ్యమాడి ఆమెకు న్యాయం చేపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వయసులో కూడా వృద్ధులు నిజంగా 92వ కీర్తనలో నీతిమంతులు ఖర్జూర వృక్షంలో ఏం చేస్తారు, ముగ్గు వేస్తారు. రీసెంట్ గా వాక్యం చెప్పమంటే ఏమాత్రం కూడా తడబాటు లేకుండా చక్కగా అక్క వాక్యం చెప్పింది, మీకు తెలుసు కదా. మరి వాళ్ళ కోసం మీరు బాగా ప్రార్థన చేయాలా. ఇక్కడ మనం చూస్తేనేమో వీళ్ళంతా సరైనటువంటి బుద్ధదారులు కాదు, వీళ్ళంతా దురాశ పరుడు. ఆ దురాశ పరుడు అని తెలిసి యజమాని ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళనంతా తొలగించి వేసి సంహరించి, అంటే వాళ్ళ పాపం వాళ్ళని పట్టుకుంది కదా. ఇద్దరు బాధ పెట్టే వాళ్ళ మీద వాళ్ళు గుర్తుపడతారు. వీళ్ళ కుమారుని దాసులను బాధ పెట్టినారు. ఈ దాసులు కుమారులాగా పెంచుకున్నాడు. పాపం యజమాని ఎంత బాధపడినాడు, ఎంత కుంగిపోయినారో. ఆ దాసులను తన సొంత కుమారులాగా పెంచుకున్నాడు కాబట్టి బాధ్యత లాగా దాసులను పంపించారు. ఒక యజమాని మేము యజమానికి ఇస్తాంలో అని కూడా అనిండొచ్చు, కానీ మమ్మల్ని కుమారులాగా పెంచుకున్నారు, అయ్యగారు పంపారు, మేము వచ్చాము అని దాసులు ఎంత ఇచ్చినా కూడా వినటం వాడు దాసును బాధ పెట్టారు. అందుకనే ఆ యజమానికి చాలా కోపం వచ్చేసింది. వాళ్ళని కాపులను అంతా ఏం చేశారు, చంపేశారు, వాళ్ళని సంహరించారు. అప్పుడు సంహరించేసి ఇతరుల కంటే మంచిగా కాపు చేసే వాళ్ళకి ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉపమానం చెప్పడానికి ఎందుకు చెప్పాడు అంటే ప్రస్తుత మందు సమాజ మందిరాల్లో ఇలాగ ఉన్నారు. వాళ్ళు గుత్తదారులైనా సమాజ మందిరం ఉన్న ప్రధానులు, యాజకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వీళ్ళు కొన్ని రోజులు వచ్చి కొన్ని రోజులు కొయ్యడానికి మొత్తం ఈ యొక్క సమాజ మందిరాన్ని పాడు చేస్తున్నారు వీళ్ళు అని చెప్పారు. తర్వాత కుమారుని ఏం చేస్తున్నారు వీళ్ళు, నిరాకరించినారు. చూడండి, అందుకే ఇక్కడ ఇప్పుడు చదివారు కదా, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకేమేదంట. వాడు ఈ రాయి పనికిరాదు అనుకొని ఆ రాయిని పనికిరాదని పక్కన పెట్టేశారు. కానీ తండ్రి అయిన దేవుడు చూశాడు, అది శ్రేష్టమైన రాయి, అది మూల రాయి. ఆ రాయి ఉంటేనే ఆ యొక్క మందిరానికి ఆ పటిష్టమైన ఉంటుంది అని దేవుడికి తెలుసు, కట్టే వాళ్ళని బాగా తెలుసు. అంటే నిజమైన ఇంజనీర్ కానివ్వండి, లేదా నిజాయితీగా కట్టేటటువంటి గౌండలు కానీ ఒక రాయి విలువ తెలుస్తుంది కదా. అది ఎత్తు తగ్గుతుంది అనుకో, దాన్ని ఏం చేస్తారు, తీసి పడేస్తారు. మంచిగా అక్కడ ఆ యొక్క పునాదుల్లో లేకపోతే గోడల్లో ఏదైతే రాయి పొదుగుతుందో అలాంటి రాళ్లను తీసుకొని చేస్తారు. మరి యొక్క మూలకు తలరాయి అంటే మామూలుగా ఒక మూలను భద్రపరిచేది, 2 గోడలను యాక్ట్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే భూలోకమందు ఉన్నటువంటి మానవ జాతిని పరలోకమందు ఉన్నటువంటి తండ్రితో సమానపరిచేది ఆ రాయి. ఆ రాయి శ్రేష్టమైన రాయి, ఆ రాయి విలువైన రాయి, ఆ రాయి దేవునికి మహిమకరమైన రాయి, దేవుని యొక్క అభిష్టాన్ని నెరవేర్చేటువంటి రాయి. అలాంటి రాయినే వీళ్ళు ఏం చేస్తారు, కట్టేవాళ్ళు అంటే పనికి రాదని పడేశారు. కానీ కట్టేటటువంటి యజమానులు వచ్చి ఇది ఎంత శ్రేష్టమైన, ఇది ఇలాగా నిరాకరిస్తారా ఈ రాయిని, ఈ రాయి పనికి రాకుండా అయిపోతుంది అనుకున్నారా అనేసి మూలకు ఏం పెట్టారంట, తల రాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు పనికి రాని దానివని, నువ్వు బలహీనదానివని అనేక మంది తృణీకరిస్తున్నారు. కొంతమంది నాకు కాల్ చేసి వాళ్ళ ఫ్యామిలీ గురించి నాతో మాట్లాడుతున్నారు. చాలా మంది, కొంతమంది కాదు చాలా మంది.
50% భార్యలు కన్నీటితో నాతో చెప్తున్నారు. అలాగనే 50% భర్తలు కూడా. అంటే భార్యల అక్రమ సంబంధాలను బట్టి, లేదా భర్తలు ఎక్కువ ఉన్నారు, భర్తలు నీచాదినిచంగా ఉన్నారు. భార్యలు తక్కువనే, కొంచెం దేవుడికి భయపడి వాళ్ళు ఏదో కొంత 10% ఉంటారు, పనికి వాళ్ళ స్త్రీలు అంతే. కానీ నిజంగా భర్తలు అనేక మంది భార్యలు తీసుకున్నటువంటి ఒడంబడిగా మర్చిపోతున్నారు. దేవుని మందిరంలో ప్రేమ చేస్తున్నారు. మరి దేవుని మందిరం నిబంధన అంటే దేవుడితో చేసిన నిబంధన, దేవుడితో చేసిన నిబంధన మీరి భార్యలు ఉండగా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఎంత గుండె కలిగిపోతుంది. అదే భార్య చేస్తేనేమో ఇలా ఎందుకు తీసుకుని అంటారు కదా, మొత్తం అత్త మామలు భర్త ఇంకా వేరే వాళ్ళంతా ఇంకా అంతా వీడంతా ఇది చేసేసి దండలు వేసి చెప్తుంటారు, అది ఇది అనే మాట్లాడుతున్నారు. మళ్ళీ అదే భర్త చేస్తే వాడు వీడని మాట్లాడుతూ ఉంటుంటారా? చెయ్యాలంట నేనైతే. ఎందుకు? భార్యకు ఒక న్యాయము, భర్తకు ఒక న్యాయమా? ఏ భర్త అయితే అక్రమ సంబంధంలో ఉన్నారో వాళ్ళు అత్త మామలు ఉంటాడు కదా, ఆ భర్త అత్త మామలు ఉంటాడు కదా, అంటే ఆ పిల్ల తల్లిదండ్రులు ఉంటారు కదా, తల్లిదండ్రులు బావమర్దులు వాళ్ళందరూ కలిసి ఈడ్చుకొని వస్తే ఇంకొకరికి బుద్ధి వస్తుంది. అవునా కదా? నేను చెప్పేది కరెక్టే కదా? ఇంకొకరికి బుద్ధి వస్తుంది. కానీ వాడు ఏం చేస్తున్నా అంటే సమర్థించుకుంటున్నారు, లేదా వీధిలోకి రాకపోయినా ఇంట్లోనే బాగా చిన్నగొట్టాలి. ఇంకొకసారి పరాయి స్త్రీ వైపు కన్ను ఎత్తకుండా అలా చేయటం లేదు. కాబట్టే పాపం పెరిగిపోతుంది. తప్పు చేసేవాళ్ళు ఇందాక అక్క ఎంత బాగా చేసిన ఆశీర్వాదం పక్క అన్నిటితో దేవా వాళ్ళకి ఎంతమంది చెప్పినా వినకపోతున్నారు. వాళ్ళు నువ్వే గద్దించేసిగా అంటున్నావు. దినించాను ఎంత చెప్పినా వినకపోతే మొన్న అదే మెసేజ్ మనం తీసుకున్నాం. గద్దింపునకు లోబడకపోతే హఠాత్తుగా శిక్షనే, ఇంకా మరణమే, ఇంకా అంతే, నాశమైపోతా. చెప్పేంతవరకు మనం చెప్తాం. పెద్దలు చెప్పినా వినరు, సేవకులు చెప్పినా వినరు, అందరు చించి అన్నా కూడా వాళ్ళ బుద్ధులు మారకపోతే దేవుడికి అప్పగించేశారు. దేవుడే చూసుకుంటాడు. దేవుడు చూసుకోవడం అంటే హఠాత్తుగా, మారకపోతే హఠాత్తుగా మరణమే పడదు. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా వృత్తాంతాలు చెప్పి వీళ్ళంతా ఇన్ని చెప్పినా కూడా వాళ్ళు మారలేదు. కాబట్టి యేసయ్య ఇన్ని చేయాలి ఉపమానం చెప్పి వీరు నిరాకరించినటువంటి ఆ యేసయ్య తలరాయికుంటాడు. మరి యేసయ్యను హత్తుకొని ఆనుకొని జీవించాలి. యేసయ్యని పక్క పెట్టేస్తున్నారు, వాక్యం పక్క పెట్టేస్తున్నారు. వాక్యం వినారు వీళ్ళ మళ్ళీ క్రైస్తవులే, చర్చికి వస్తారు, పండగ క్రైస్తవులు, వారం క్రైస్తవులు, మళ్ళీ ఉపవాస ప్రార్థనలు అంటే పోతుంటారు, ఎగ్జామ్లో పోతుంటారు, అన్నింటిలో పోతుంటారు. మళ్ళీ లోపల చేసేవన్నీ ఇవే. చర్చి లోపల పెద్ద వెలుగుదూత వేషం వేసుకొని మళ్ళీ తెల్ల డ్రెస్ వేసుకొని పోతున్నారు. బయట మాత్రం నీచమైన పని. కానీ దేవుడు న్యాయవంతుడు. ఇక్కడ వీళ్ళు చేసిన వేషధారణ, వీళ్ళు చేసిన మోసం, ఈ కాపులు చేసిన పనికి యజమాని ఊరుకున్నాడా? వాళ్ళని సంహరించారు. అందుకే మధ్యాహ్నం వాళ్ళు ఎవరైనా మీ పరిస్థితుల్లో మీ బంధువులు అలా ఉంటే దేవుడు సంహరించారు. దేవుడు ఖచ్చితంగా మీ పక్షంగా న్యాయం చేకూరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన న్యాయాధిపతి యేసే కాబట్టి మూల రాయి అయిన యేసేకు మనం పెట్టుకున్నాం. ప్రభా నువ్వు తలరాయిగా ఉన్నావు ప్రభా, నాకు నువ్వు తలగా ఉండు ప్రభా, నువ్వు నాకు శిరస్సుగా ఉండు తండ్రి, నువ్వు నాకు శిరస్సుగా ఉండి నా బాధ అర్థం చేసుకుంటున్నావు ప్రభా. తల అంటే హెడ్ మాస్టర్ అంటే కదా కదా, హెడ్ మాస్టర్ అంటే మాస్టర్స్ కన్నా హెడ్. మిగతా మాస్టర్స్ 10-12 మంది ఉంటారు, వాళ్ళకంతా హెడ్ ఎవరు? ఆ హెడ్ మాస్టర్. అందుకని ఆయన హెడ్ మాస్టర్. సో తలరాయి, ఇంట్లో తల్లిదండ్రులు తలరాజుగా ఉండాలి. అలాగనే దేవుడు యేసయ్య మనకు తలరాయిగా ఉంటే నువ్వేం భయపడదు. దేవుడిని పక్షంగా ఉంటాడు, దేవుడిని పక్షంగా వ్యాజ్యం అవుతాడు. ఆయనకి శిరస్సుగా ఉన్నాడు, ఆయన శిరస్సుగా ఉన్నాడు కాబట్టి ఆయన నీ పక్షంగా ఆయన యుద్ధం చేసి న్యాయం చేయించే దేవుడు అంటాడు. నిశ్చయింపబడిన రాయి చూడండి ఇక్కడ, నిరాకరించిన రాయి, ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయన. ఇది ప్రభు వల్లనే కలిగినది. ఇది మన కన్నులకు ఏమంట ఆశ్చర్యము. ఆమె లేఖనం మీరు చదవలేదా? అంటున్నాడు. బాగానే శాస్త్రులు అంటారు, పరిచయాలు అంటారు, డిగ్రీల మీద డిగ్రీలు పెట్టింటారు. నేను ఆ టెక్ ఈ టెక్ ఎన్నెన్నో టెక్కులు వేసాను, చిక్కులు పడుతుంటారు. అవన్నీ ఏమైపోతుంటాయి? వాక్యం కూడా చదివేస్తారు. తీసుకుంది ఒకటి ఎక్కడికో వెళ్తారు, తలా తొక్కలేదు. కానీ ఇక్కడ యేసయ్య మాట్లాడుతూ వాళ్ళతో మనం కూడా ఇలాగనే అన్నాను. యేసయ్య మీకు వాక్యం తెలుసు కదా, చర్చికి పోతావు కదా నువ్వు, మరి ఇలాంటి పనులు చేయొచ్చా? పేరేమో మంచి పేరుందే నీకు, బాగానే పేరు పెట్టినావు కదా మీ అమ్మని నాన్న అన్నాను. వాళ్ళతో ఇదే చెప్పాలి.
తర్వాత చూడండి, తమ్ముని గూర్చి ఆ ఉపమానం చెప్పానని వారు గ్రహించి అర్థమైపోయింది. ఇప్పుడు కూడా మైకులో ఎంతమంది పిలుస్తా వస్తున్నారు, మైకులో ఎంతమంది మా గురించి చెప్తున్నారు. మీ గురించి దేవుడు చెప్తున్నాను, నేను కాదు చెప్పాను. నేను మనిషిని, మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపింపజేస్తే మనం మాట్లాడతాం. పరిశుద్ధాత్మ ఆ సమయంలో మీరు ఏం మాట్లాడతారు అసలు నీకే తెలియదు. మాట్లాడేవాళ్ళు ఎవరు? మీరు కాదు, నేనన్నారు. పరిశుద్ధాత్మ ఎవరి బాధ ఏంటో, ఎవరి కన్నీరు ఎవరిదో మనిషి పక్క మనిషి కూడా తెలియదు. కానీ మరి గుండె కొత్త ఏసైకి తెలుసు కాబట్టి రైట్ వేలో ఏసై మాట్లాడుతున్నారు. ఎంతమంది యజమానులు వాళ్ళ యొక్క మరి సంఘాల గురించి ఎంత బాధపడుతున్నారో, వాళ్ళ సంఘాల గురించి బాధ్యత వహిస్తున్నారో, వాళ్ళ బాధ వాళ్ళ కన్నీరు ఏసైకి తెలుసు కాబట్టి ఇలా మాట్లాడి మీకు అక్కడ తెలుసు కదా. చదవలేదా మీరు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమనేది 31 చూడండి, 31 చదవండి. రెండోది, నీవు నిన్ను వలె నిన్ను వలె అంటే అర్థం ఏం చెప్పండి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటే నువ్వు వాక్యం చెప్తే వేరే వాళ్ళు కూడా వాక్యం చెప్పాలి. నువ్వు ప్రాణం చేస్తే వేరే వాళ్ళు ప్రాణం చేయాలి. నువ్వు పాడితే వేరే వాళ్ళు కూడా పాడాలి. ఇక్కడ అందరూ ఒకరు కూడా ఎంత బాగా పాడుతున్నారు. నేను పాడినా నువ్వు పాడు అది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదీ అలాగనే మనకు రక్షణ వచ్చింది. రక్షణ వచ్చినప్పుడు మనం పరలోకంలో పోదామన్న కంటెంట్ మనం ఉన్నప్పుడు మన ఎదుటి వాడు నరకంలో పోతాడని మనకు తెలుస్తుంది. ఎందుకు? ఆ వాక్యంలో ఉంది కదా, దొంగలు, తర్వాత దోచుకునేవారు, అక్రమ సంబంధంలో ఉండేవారు, అన్యాయస్తులు కదా, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధులు, కుక్కలాగా పాపం చేసేది, ప్రభా క్షమించడానికి మళ్ళా పాపం చేసేది, కుక్కలాంటిది, వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? నరకంలో పోతారని తెలుసు. మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలా? వాళ్ళ నరకానికి పోకుండా సరి చేయాలి. నిన్ను వలే నువ్వు రక్షణ ఉంది, మరి వాళ్ళకు రక్షణ కావాలి కదా. కావాలంటే వాళ్ళు మనం తిట్టుకున్నా, వాళ్ళు బంధించినా, ఏం చేసినా వాళ్ళని గుర్తు చెప్పి సరి చేసి ప్రభువులోకి నడిపించే బాధ్యత మనకైంది. అది తలరాయి చేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేసే తలరాయి కాబట్టి మీరు నీచమైన ఆలోచనలో ఉన్నారు. మీ ఆలోచన సరైనది కాదు. మీరు వాక్యం చదువుతున్నారు కానీ వేయించమైన వాక్యం చదువుకోవడం సున్నపడ్డ సమాధి అని వీళ్ళని ఏమంటున్నారు? గర్జిస్తున్నాడు. తమ్ముడు గూర్చి ఆ ఉపమానం చెప్పానని గ్రహించి ఆయన పట్టుకున్నటకు సమయం చూస్తుంది, కానీ జన సమూహంలో భయపడి ఆయన విడిచిపోయి జన సమూహానికి భయపడి విడిచిపోయినారంట. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళా సరే విడిచిపోయిన వాళ్ళు ఊరుకున్నారా? వీళ్ళు పోయి వేరే వాళ్ళ యొక్క అక్రమ తొత్తులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళని పంపిస్తున్నారు. మేము వాళ్ళ సిద్ధమైంది, మాకు మీరు పోండి, మీరు పోయి మళ్ళా చేయకండి అని వాళ్ళు ఎవరు పంపిస్తారు? వారు మాటలలో ఆయనను చిక్కుపరచవాలని పరిశీలన చూడండి. మాటలలో అంటే ఆయన చెప్పిన వాక్యంలో తప్పుపడతారు. ఆయన చెప్పింది ఒకటి, మీరు చేసేది ఇంకొకటి. ఆయన చెప్పింటాడు ఆ వాక్యం, దాన్ని కలిపే నువ్వు ఇలా అయిపోయావు కదా వాక్యము అంటారు. వ్యభిచారులారా మీ బ్రతుకు సరిదిద్దుకంటే మమ్మల్ని వ్యభిచారనింది, మమ్మల్ని అలాగన్నారు, మమ్మల్ని ఇలాగ చిక్కుపరచాలి. చూడండి ఎంత చక్కగా చిక్కుపరచవని పరిచయులను హేరోదీల పరిచయులు అంటే బాగా హేమాహేమిలు, పరిచయులను తర్వాత హేరోదీయులను కొందరు. ఈ హేరోదీయులు ఎవరు అంటే రాజుతో కనెక్ట్ అయింటారు. వీళ్ళు చెప్తే ఖచ్చితంగా ఏసయ్య ఏదో ఒకటి చంపడమో ఏసయ్యను, లేకపోతే అక్కడ మరి జైల్లో వేయడమో ఏదో ఒకటి చేయొచ్చునని హేరోదీయులను పంపించారు. హేరోదీయులు రాజవంశానికి సంబంధించిన వాళ్ళు. రాజవంశానికి సంబంధించిన వాళ్ళైతే ఏసై భయపడి వెనక్కిపోతానే అనుకున్నాడు. కానీ ఏసై ఎవరు? రాజుల రాజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజుల రాజు అయిన ఏసయ్య ఎంత చక్కగా వీళ్ళతో మాట్లాడుతుంది. ఏమాత్రం భయపడడం లేదు. బోధకుడా నీవు సత్యవంతుడు అంటే ఏసైను మెచ్చుకున్నట్టే ఉంది, మళ్ళా తర్వాత కించపరిచినట్టే ఉంది. చూడండి, నువ్వు బోధకుడు, సత్యవంతుడవు, నువ్వు కరెక్ట్ గా మాట్లాడతావు. నువ్వు ఎవరిని లక్ష్య పెట్టమని వాడమని మేము ఎరుగుదము. నాకు తెలుసు నువ్వు ఎవరిని లక్ష్య పెట్టమని. నీవు మోమాటం లేని వాడవై దేవుని మార్గం సత్యంగా బోధించు వాడవు. కైసరుకు బంధించడం న్యాయమా కాదా అన్నారు. అంటే ఒకవేళ కైసరుకు బంధించడం న్యాయం కాదు అని అన్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? పోయి కైసరు చెప్తారు. నాకు తెలుసా, పోయి కైసరు చెప్తారు, ఇలాగా ఏసయ్య ఇలాగ అన్నాడు, నీకు పని ఇవ్వకూడదు అంట అని ఏసై పైన నేరారోపణ చేస్తారు.
అదే ఒకవేళ వాళ్ళు ఎంత చక్కగా యేసయ్యను నిజంగా అలాగా కాకుండా డైరెక్ట్ వేలో యేసయ్య మాట్లాడినప్పుడు అప్పుడు ఏం చేయాలా వీళ్ళు నిజంగా? అందుకే అంటున్నాడు దేవునికి ఇవ్వకూడదు అని అంటే సంఘంలో పోయి చెప్తాను, అంతే కదా. దేవునికి ఇవ్వకూడదు అంటే మరి కాపులకి యజమానులకు డబ్బులు ఇవ్వద్దని చెప్పాడు యేసయ్య అని ఆడ చాలు చెప్తారు. ఇక్కడ కైసరికి ఇవ్వకూడదు అంటే ఆడపై రాజుకి చెప్తారు. కాబట్టి ఇరగాడు అప్పుడు యేసయ్య వీళ్ళ ఆలోచన తెలిసి అందుకని అంటాడు వాళ్ళ యొక్క చెడు తలంపులో యేసయ్యకి తెలుసు కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ వేషధారణ, వాళ్ళ వేషధారణ ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించున్నారు? ఇక్కడ ఒకసారి మీరు బుద్ధి తెచ్చుకున్నారు, వెళ్ళిపోయినారు, మళ్ళీ ఇంకోటి పంపించినారు. వేషధారణ తెలిసి ఎందుకు శోధించున్నారు అని ఒక దేనారం నా ఇద్దరు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. అప్పుడు దేనారం తెచ్చారు. అప్పుడు అన్నాడు ఇది ఎవరివి? వాళ్ళనే చెప్పమన్నా. ఇది ఎవరిది అంటే కైసరి. కైసరికి పో అని చెప్పి ఆమె కసరికి వెళ్ళగానే పోయి ఇంకా చాడలు చెప్దామని అనుకున్నారు. వెంటనే అని మళ్ళీ పిలిచి దేవునికి వాళ్ళు తెలుసా అన్నాడు. షాక్ అయిపోయింది. కైసరికే ఇవ్వాలి, దేవునికే ఇవ్వాలి. చమ్మరి పడిపోయి ఇంకా పోయి అక్కడ చాడలు చెప్దాం అనుకుని పరిగెత్తున్నారేమో. వెంటనే తెలిసి దేవునికి ఇవ్వాలి. ఇవన్నీ కూడా కైసరివైనా ఎవరివైనా దేవునివే, దేవునికి ఇవ్వాలని చెప్పి కరెక్ట్ విధానంలో అక్కడ చెప్పేసరికి వాళ్ళు ఏమన్నారు తెలుసా? బహుగా ఆశ్చర్యపడి అంట. కొంచెం కాదు తెలుసా, బహుగా అంటే ఇక్కడ చిక్కుపరిచి ఇక్కడ పట్టుకొని ఇక్కడ ఆయన అవమానపరచాలని వచ్చినారు. వాళ్ళే అవమానపడ్డారు. అందుకే గుండెలు తప్పితే తగిన గుండె ఎవరు పడతారు? వాళ్ళే పడతారు. ఇక్కడ కూడా నిరాకరించిన రాయి. మరి నిజంగా ఆది కాండంలో మనం చూస్తే యోసేపును ఏం చేస్తున్నారు? వాళ్ళు నిరాకరించినారు కదా. యోసేపును చిన్నోడు కదా, వాళ్ళని తినడానికైనా అన్నం చేస్తే వాళ్ళని మేలు చేయాలని వస్తే అలాంటి తమ్ముని పట్టుకొని కుట్టేసి గుండెల వేసి చంపాలనుకున్నారు. కానీ 20,000 వద్దు, చంపొద్దు తమ్ముడు రా చిన్నోడు చంపకూడదని అక్కడ నిజంగా వాళ్ళకి ఐగుప్తులకు ఇష్మాయిల్ వాళ్ళకు అమ్మేస్తారు. అయితే అక్కడ దేవుడు కృప చొప్పున అక్కడ యోసేపు ఆశీర్వదించమంటారు. మూలకు ఇక్కడ తలరాయిగా చేశాడు దేవుడు యోసేపు. చూడండి ఆది కాండం 41, 42 చదవండి. ఆది కాండం 41, 42. ఫరో తన చేతినున్న ఉంగరం తీసి పనికి రాని వాడుగా వీళ్ళు నిషేధించినారు. కానీ ఇక్కడ ఎంత ఉన్నత స్థాయిలో ఉంగరం అన్నది ఒక అధికారానికి సూచన, గౌరవార్థానికి సూచన. బంగారు అన్నది ప్రశస్తమైందని, విలువ కట్టేది. అందుకని తన ఉంగరం తీసి చూడండి యోసేపు చేతికి వేరే ఉంగరం చేయించట్లే. ఇక్కడ కొంతమంది ఇష్టంగా చేయించుకుంటారు కదా, అది ఎంతో ఇష్టమైన ఉంగరాన్నే యోసేపు చేతికి పెడుతున్నారు. వేరే చేయించి ఇక్కడ ఇవ్వడం తన ఉంగరం తీసే. చూడండి ఎంత ఇదిగా రాజు ఎంత ఆనర్ చేస్తున్నాడు ఇక్కడ యోసేపులో దేవుని శక్తిని చూశాడు, యోసేపులో దేవుని మహిమను చూశాడు, యోసేపులో దేవుని ప్రభావాన్ని చూశాడు. యోసేపు నిజంగా ఈ యొక్క దేశానికి నిజంగా రానున్న జీవితాల్లో దేవునికి మహిమకరంగా ఈ దేశాన్ని కాపాడేవాడు నేను కాదు, ఇతనే కాపాడేవాడు. ఆయన ఉంగరం తీసి పెడుతున్నా అంటే నేను రాజు కాదు, యోసేపు రాజు అని ప్రజలందరికీ తెలిసేలా అందరి ముందు ఆ ఉంగరాన్ని పెడుతున్నాను. మిమ్మల్ని కాపాడేది యోసేపే, ఈ దేశాన్ని కాపాడేది యోసేపే. కారణం యోసేపు దేవుడి ప్రతినిధి. ఆ దేవుడే పంపాడు ఇక్కడికి. మనంతా కూడా కరువులో పాడైపోకుండా దేవుడు పంపినటువంటి వ్యక్తి, దేవదూతల వంటి వాడు యోసేపు. మీరు నాన్ను ఎట్లా గణపరుస్తారో ఆ ఘనతను యోసేపుకి ఇవ్వడని అందరి ఎదుట తన ఉంగరాన్ని తీసి పెట్టాడు. మళ్ళీ ఏం చేశాడు చూడండి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద, అంటే ఎంతైనా కూడా రాజు రథం మీద వాళ్ళని ఊరేగించలేదు, అది ఒక నిబంధన. లేదంటే దాని మీదనే ఊరేగించేవాడు. ఇంకా ఆయన తర్వాత రాజు తర్వాత నెక్స్ట్ ఎవరో బ్రదర్ వాళ్ళకి 2వ రథం ఉంటుంది అనమాట. అందుకే 2వ రథం మీద ఆయనను ఎక్కించి అప్పుడు వందనం చేయడని అందరికి ఎత్తున్నాడు. అక్కడనేమో అన్నలు చెప్పారు, అన్నయ్య మీరు 12 మంది నాకు సాగిల పడతారు, మీ అంటే నాన్న మీరు 11. నాకు అలాగా వచ్చింది అన్నయ్య కళ. అంటే 12 మంది సాగిల పడతారు అంటే వాళ్ళు విరవిపోయి నేను ఇక్కడ 12 మంది కాదు, కొన్ని వేల మంది. ఈ మధ్యాహ్నం మందు నిన్ను ఒక్కరు తృణీకరించవచ్చు, 12 మంది తృణీకరించవచ్చు, లేదా 10 మంది నేను అవమానపరచవచ్చు, లేదా 50 మంది నేను అవమానపరచవచ్చు.
కానీ కొన్ని లక్షల మంది నిన్ను దేవునికి మహిమకరంగా, నిన్ను ఆశీర్వదించేలా, నిన్ను ప్రశంసించేలా, నీ ప్రార్థన కోరేలా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువు రాదు అక్కమ్మక్క, ఎవరు ఎన్నిక చేయరామే, అన్నిటిలో నుంచి వచ్చింది. కానీ వాళ్ళ వీధిలో ఎంత మంది అక్క దగ్గరికి వచ్చి ప్రేర్ చేసుకుంటారు. అక్క దగ్గరికి వచ్చి కుక్కలను తీసుకొని వచ్చి, కారణం ఆమెలో ఉన్న యేసయ్య యొక్క విలువ. యేసయ్యని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, యేసయ్య మన తలరాయిగా ఉంటే, యేసయ్య మన శిరస్సుగా ఉంటే, అనేకులు యేసయ్య ప్రభావంలో, యేసయ్య వెలుగులో, యేసయ్య శక్తిలో, యేసయ్య నామంలో వాడు వస్తారంతే. ఒక అయస్కాంతం గల ఎలాగా ఇనుమును ఆకర్షిస్తుందో అలాగా దేవుడి పిల్లలను ఆకర్షితులు అవుతారు. ఈ మధ్యాహ్న కాల నుండి పరిశుద్ధాత్మతో శక్తి కోసం నేను ప్రార్థన చేయాలి. ఏసయ్యా, నాకు నువ్వు తలరాయిగా ఉండే, ఏసయ్యా నువ్వు తలరాయిగా ఉంటే నా జీవితం దేవుడికి మహిమకరంగా ఉంటుంది. ఇక్కడ తలరాయి అయిన దేవుడి పైన అనుకున్నాడు యోసేపు. యోసేపు దేవుడి తలరాయిగా పెట్టుకున్నాడు కాబట్టి తలరాయి అనేటువంటి దేవుడు ఈయన తల ఎత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే దావీదు కూడా, దావీదుని ఎన్నికలప్పుడు వాళ్ళని అందరూ చూపిస్తారు సోల్జర్స్ అని. ఓ వీడు పెద్ద ఇది సోల్జర్, ఈయన అది ఇది యుద్ధ వీరుడు, ఓ సౌలుకి ఏంటంటే చాలా చాలా ఇష్టం అని అందరి కొడుకుని చూపిస్తారు. ఎవరు చూపిదా? దావీదు. సమయానికి అర్థం కాల, అందరు వెళ్ళేనా అన్నారు. ఒకడు ఉన్నాడు, వాడు గొడవలు కాస్తుంది, అక్కడ పంపించినామని అడవిలో ఉన్నాడు, వాడు వినిపించండి అన్నాడు. అప్పుడు వస్తుంటేనే అది చదువుతుంటే నాకు ఎంత అతని హోలీ స్పిరిట్ ఇది అవుతుందో. అది చదువుతుంటే అతన్ని చూస్తేనే అంట సమయానికి ఎంత సంతోషం అయిపోతుంట. కన్నులు ఎంత తేలిగా ఉన్నాయి, ఎంత నిర్మలంగా ఉన్నాయి. దేవుని యొక్క ప్రభావము ఆ వ్యక్తిలో ఉట్టిపడుతున్నాడు. ఇతనే అన్నాడు. ఇంకా ఆయన పోయలేదు. ఆ దూరం నుంచి చూసే దావీదు రమని పిలిచి ఇతనే దేవుడు అభిషేకించలేదు. షాపెత్తున్నాడు అందరు. హల్లెలూయా, హల్లెలూయా. వీడు పొట్టుడు, వీడు చిన్నోడు, వీడికి 17 ఉన్నాయంతే అనుకున్నారు. కానీ అలా వయసు కాదు, చిన్న పిల్లలు కూడా పెద్దలకు బుద్ధి చెప్పేస్తుంది దేవుడు ఇస్తారు. ఒకసారి మీకు గూడూరులో స్పీకర్గా మనకు గిరిజ మేడం వచ్చినప్పుడు పాపకు 8th క్లాస్ పాపతో మీకు చాలా మందికి ప్రే చేయించారు కదా, అవునా కదా? చేయించిన వాళ్ళు మళ్ళీ నాకు చెప్పారు. ఆ పాపలో ఉండేది దేవుడి శక్తి. తను ఇంకా బ్యాప్టిజం తీసుకోవాలి. నేను చెప్పాను, బ్యాప్టిజం అన్నది ఇంపార్టెంట్ ఉంటే, కానీ బాప్టిజానికి ముందే పరిశుద్ధాత్మ వస్తారు. చాలా మంది పౌరులకు అంతే కదా, కొంతమంది తప్పుడు బోధన చేస్తుంటారు. బాప్టిజం తీసుకోకుండా వాళ్ళకి ఎంత పరిశుద్ధాత్మ వస్తుంది అని. పౌరు బాప్టిజం తీసుకున్నారా? మరి ముందే ఎవరు వచ్చినారు? పరిశుద్ధాత్మ వచ్చింది. అక్కడ కూడా 12 మంది చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ బ్యాప్టిజం తీసుకుని వాళ్ళే వాళ్ళంతా చాలా మంది. కానీ వాళ్ళందరికీ వచ్చింది. అన్యులు కొన్నేళ్ళు వాళ్ళు ఇంటర్ చేసినప్పుడు అన్ని వాళ్ళందరికీ వాడు పరిశుద్ధాత్మ పొందిన తర్వాతనే బ్యాప్టిజం తీసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరినైనా లేవనెత్తాలనుకుంటే దేవుడు ఇస్తాడు. మధ్యాహ్న కాలసంలో దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని తలరాయిగా చేయగాక. ఇలాగా యోసేపు, దావీదు, దానియేలు వాళ్ళు కూడా ఎన్నికలు తృణీకరించినారు దానియేలు, కానీ దేవుడు లేవనెత్తారు. ఇలా చాలా మంది ఉన్నారు, మనకు టైం లేదు. మరి దేవుని ఇచ్చిన శ్రేష్టమైన సమయానికి దేవునికి అప్పగిస్తూ ఈ సమయం మనం టీచర్ పాప స్తుజన చేయండి, ప్రార్థన చాయిస్ ఇద్దరు కలిసి స్తుజన చేయండి. దేవునికి ఎంతగానో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కరుణాపీఠం యొక్క మినిస్ట్రీస్ మోడల్ డైరెక్టర్ అయినటువంటి సలోమి సిస్టర్ గారు ఈరోజు ఈ కరుణాపీఠం మినిస్ట్రీని సందర్శించడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి, ఈ అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. చాలా సంవత్సరాల తర్వాత మరలా ఇక్కడికి రావడం జరిగింది. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు ఉంది కాబట్టి ఇక్కడికి రాగలిగినాను. నిజంగా ఈ మినిస్ట్రీ ద్వారా, అక్క ద్వారా అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కొన్ని ప్రాంతాలని కొంతమందికి ఇంతకుముందు మనం బైబిల్ గ్రంథాల్లో చూసినట్లయితే కొంతమంది రాజులకి సమర్పించినట్టుగా చూస్తున్నాం, కొంతమంది అధికారులకు. అయితే ఈ ప్రాంతం అంతటి పైన ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క కృప నిలిచినట్లుగా ఈ ప్రాంతం అంతటికి కావలి కాయడానికి, కావలికర్తగా, విజ్ఞాపనకర్తగా, ప్రార్థన యోధురాలుగా ఉంచినందుకు మనం ఎంతో ధన్యులు. ఈ ప్రాంత ప్రజలు ఎంతో ధన్యులనే నమ్ముతున్నాను. ఎందుకంటే సలోమి సిస్టర్ గారి ప్రాంతం గురించి ప్రతినిత్యము విజ్ఞాపన చేసేవాళ్ళు దొరకడం అరుదు. చాలా మంది వాక్యాలు చెప్పేవాళ్ళు దొరుకుతారు, చాలా మంది అందించగలుగుతారని ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకొని దేవుని సేవకు సమర్పించుకొని
మిమ్మల్ని అందరినీ బలపరచాలనే తృష్ణ కలిగి ఈ ప్రాంతం అంతటి కొరకు ఎంతో మంది కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మీరు కూడా ఏకీభవిస్తున్నారు, అది మరీ ధన్యం. ఎందుకంటే నిజంగా అక్క చెప్పిన చాలా సార్లు కర్ణాపీఠం ఇంతకు ముందు రాలేదు, ఇప్పుడు కంప్లీట్ గా ఇక్కడే ఏర్పాటు చేసింది. నిజంగా నేను చాలా సంతోషపడినాను. ఎందుకంటే దేవుడు ఆమెకి ఇచ్చిన దర్శనం వేరే, ఆమెకి ఇచ్చిన ఏర్పాటు వేరే. ఎందుకంటే ఈ సంఘం వేరే, ఇక్కడ ఉన్నటువంటి మినిస్ట్రీ వేరే. ఎందుకంటే అనేక మంది సంఘానికి రాలేదు, కానీ దేవుని ఎరుగని బిడ్డలు ఈ మినిస్ట్రీకి అయితే ప్రతి ఒక్కరు రావడానికి ద్వారాలు తెరవబడ్డారు. ఎప్పుడో చేయవలసింది అయితే అక్కడ చాలా సార్లు, ఎందుకంటే దేవుని సంఘానికి దేవుని మాటకు లోబడి ఉన్నారు. కానీ ఇప్పుడు నిజంగా ప్రభు బయటకు తీసుకొచ్చినందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఇక్కడికి రావడానికి నిజంగా ఈరోజు స్కూల్కి వెళ్ళినాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం పర్మిషన్ దొరుకుతుందో లేదనుకున్నాం కదా, ఈరోజు తెలుగు డే అని మా సార్ అడిగినప్పుడు పర్మిషన్ ఇచ్చాను, మేము మధ్యకి రావడానికి ప్రభు చూపుతున్నాం. నిజంగా ఈ మినిస్ట్రీ ద్వారా నేను కూడా బ్లెస్ అయినానని నమ్ముతున్నాను. ఎందుకంటే నా కుమార్తె యొక్క ఎగ్జామ్స్ కోసం మీరు ఎంతగానో ప్రార్థన చేశారు. మరి ముఖ్యంగా సలోమి సిస్టర్ ఏ టైంలో ఫోన్ చేసినా పాపం విసుక్కోకుండా తన కోసం ప్రార్థన చేసింది, తను ధైర్యపరిచింది, చక్కగా ఎగ్జామ్స్ రాసింది. ఇప్పుడు 4th year లోకి ప్రవేశపెట్టబడింది. అదే దేవుని నామానికి మహిమ. ప్రార్థించిన సలోమి సిస్టర్ గారు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. నిజంగా దేవుడు చేసే మేలు ఎన్నో గొప్పవి. మనం అనుకుంటున్నాం ఇక్కడ గడిపిన సమయం ప్రతిదీ దేవుడు లెక్కలో ఉంటారు. ప్రతి క్షణము మనం ఇక్కడ ఒక 10 నిమిషాలు గడిపినా, 10 గంటలు గడిపినా, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్ అయినా కూడా ప్రభు లెక్కలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దినాలు చూసినట్టే భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఆటంకాలు. సాధారణ తన సమయం కొంచెంగా ఉందని శత్రువు దాడి అనేది భయంకరంగా ఉంది. విశ్వాసుల జీవితాల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే మనం ఇంకా ఏమంటే పెరిగినంతగా మనం భయపడకుండా, అధైర్యపడకుండా ఇంకా ఎక్కువగా ప్రభువు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన క్రియలు మనం చూస్తాం. ఈ పరిచయం నిజంగా ఇంకనూ దేవుడు సరిహద్దులు విశాలపరిచి ఈ ప్రాంతం అంతా దేవుడు బ్లెస్ చేసి ఇంకా అనేకులు వరద వలె, ప్రవాహం వలె ఈ ప్రాంతానికి వచ్చి ఆశీర్వదించబడాలని, కుటుంబాలుగా దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభువును ప్రార్థిస్తూ వీటందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఇక్కడికి రావడం నిజంగానే ధన్యత. లాస్ట్ టైం ఇక్కడికి ఎప్పుడైతే వచ్చి వెళ్ళామో ఒక నూతన బలము, నూతన ఆత్మీయ శక్తిని పొందుకొని వెళ్ళాము. ఆ యొక్క ఆత్మీయ బలము, ఆమెకి యొక్క ఇక్కడ ఈ స్థలంలో ఏదైతే అభిషేకం ఉందో ఇది మామూలు అభిషేకం కాదు. ఇది నిజంగా దేవుని సన్నిధి, దేవుని ప్రభావం, పరిశుద్ధాత్మ శక్తి ప్రభావము ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. మీరు నిజంగా చాలా ధన్యులు. ఇక్కడ ప్రతి ఫ్రైడే మరి ఆరాధించుకోవడానికి దేవుడు మీకు ఇచ్చిన కృపను బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇక్కడ నేను నిలబడుతున్నప్పుడు కూడా దేవుని అభిషేకము బాహుబలంగా ఇక్కడ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన మధ్య రావాలను. ఒక్కసారి ఒక చిన్న పాట పట్టుకొని దేవుని నామాన్ని మనం పడతాం. అలాగే ఆరాధించుకుంటూ దేవుని నామాన్ని ప్రార్థన చేస్తాం. కనెక్షన్ ఇచ్చింది. పెద్దలైన వాళ్ళకి మన దైవం వేసి, మన జీవము వేసి, మన క్రీస్తే మనకు సర్వంగా ఉండాలి. వేసే దైవము, వేసే జీవము, క్రీస్తే సర్వము, నిత్య జీవము. మహిమా నీకే, ఘనత నీకే, నిన్నే పూజించి నే ఆరాధింతును. మహిమా నీకే, ఘనత నీకే, నిన్నే పూజించి నే ఆరాధింతును.
ఏసయ్యా నా ఏసయ్యని పలుకుతుండగా ప్రభా నువ్వు మా మధ్య బహుబలంగా ప్రభా నీ ఆత్మ సంచారం నుంచి విధానం మహిమ నీకు ఒక్కడే దేవా, ఘనత అంతా నీకు ఒక్కడికే దేవా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం ఆరాధిస్తారు, నా నామం ప్రార్థిస్తారు కదా ఉంటానని సెలవిచ్చిన దేవా. మేమందరం ఏక మనసుతో ప్రభా ఏక ఆత్మతో నీ నామాన్ని స్మరిస్తున్నా ప్రభా. నేను పిలుస్తున్న నీ ఆత్మ సన్నిధిని ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు. మహిమ నీకు ఒక్కడికే ప్రభా, ఘనత నీకు ఒక్కడికే. నీవు మాత్రమే మహిమ నొందులకు అర్హుడవు, నీవు మాత్రమే ఘనత నొందులకు అర్హుడవు ప్రభా. మా జీవితాల్లో నువ్వు చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి నీకు వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించి పరిశుద్ధంగా ప్రభా నీ కార్యాన్ని జరిగించి ఎక్కడ నీ సన్నిధి ఉంటానో ప్రభా అక్కడ అపవాది చోటు ఉండదు ప్రభా. అపవాది కట్లని తెంపబడతాయి ప్రభా, అపవాది గాడులన్నీ కూడా నాశనం అయిపోతాయి ప్రభా. వాటి పన్నాగములన్నీ ప్రభా ఇప్పుడే లయం చేయమనుకుంటున్నాం ప్రభా. ఏసైని సన్నిధి ఏసైని ముఖ కాంతిని మా మీద ప్రకాశంగా చేయమని కోరుతున్నాం ప్రభా. ఈ కరుణాపీఠం ద్వారా నువ్వు మా జీవితాలు చేసిన అద్భుత కార్యాలను బట్టి నీకు వందనాలు. దేవా కేవలం నీ నామాన్ని మహిమపరచడానికి వచ్చింది కదా ప్రభా. మహిమంతా నీకే చెల్లిస్తుంది, ఘనత అంతా నీకే చెల్లిస్తుంది. మా హృదయం అంతా నీ సన్నిధిలో కుమ్మరిస్తుంది ప్రభా. నీ నామాన్ని ఘనపరుస్తుంది పరిశుద్ధాత్మ నీవే నీ సహాయాన్ని అనుగ్రహించు ప్రభా. మా రాకపోకలో నీ క్షేమాన్ని దయచే ప్రభా. మేము ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో విజయాన్ని దయచే ప్రభా. అపవాది కానంత నాశనం కలిగించు ప్రభా. వాటి సన్నాగంలో లయం చే ప్రభా. వాటి సన్నాగం ఏది కూడా ప్రభా మా జీవితంలో వర్తింపడానికి వీలు లేదు ప్రభా. నీ అగ్ని కంచం వే ప్రభా. సీతలో కాల్చిన అమూల్యమైన రక్తంతో మనం ఒకసారి కట్టుపరుచున్నా మా హృదయాలను సరిచేయి ప్రభా. వాటి ద్వారా మాట్లాడిన వాక్యం ప్రభా తండ్రి వేషధారంలో ఉండదు ప్రభా. నీ సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి ప్రభా. నీ సన్నిధిలో ప్రభా నీ స్వరాన్ని వినేపెట్టాను ప్రభా. వేషధారాన్ని భక్తి కాదు ప్రభా, నీ ఇష్టమైన పాత్ర, నీ నామాన్ని ఘనపరిచే పాత్ర ప్రభా. కేవలం నిన్నే ఘనపరిచే పాత్రలో ఉండే నామ్యాన్ని ధరించమనుకుంటున్నాను. నీ అభిషేకంతో నూతన బలంతో నూతన శక్తితో నింపి నడిపించింది యేసుక్రీస్తు పరిశుద్ధంగా వచ్చిన ఇద్దరు కూడా చాలా అలసిపోయినారు. మీరు తర్వాత ప్రార్థన చేసినప్పుడు కూర్చుని చేస్తారు. వీళ్ళున్న వాళ్ళంతా కూడా ఆయన ప్రేర్ చేయించుకోండి. చివరిగా అందరు లేచి నిలబడినట్టయితే పరలోక ప్రార్థన స్థితిగా. పరలోకమందుండే మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేయండి.